అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 నోటిఫికేషన్ శనివారం రాత్రి ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు డిఎస్సి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ చూసుకోవచ్చు, డిఎస్సి 2025 మొత్తం పోస్టులు 16,347. ఇందులో ఎస్జిటినే 6,599, స్కూల్ అసిస్టెంట్ 7,487, పీఈటీ 2 పోస్టులని చూపించడం జరిగింది. మరో 2,259 స్టేటు అలాగే జోనల్ పోస్టులు కూడా రిలీజ్ చేయబోతున్నారు 2025 డిఎస్సి నోటిఫికేషన్తో పాటు. అదేవిధంగా నేటి నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల గడువు, మే 20న మాక్ టెస్ట్, మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు అని చెప్పడం జరిగింది. సో క్లియర్గా ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి, సో షెడ్యూల్ ఏంటి అనేది కూడా చూసుకున్నట్టయితే, సో ఎట్టకేలకు ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క వయస్సు యొక్క పరిమితి ఏదైతే ఉందో 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందనేది ఆశించవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ చూసుకోవచ్చు, దీంతోపాటు ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, సాంఘిక, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి మరో 2,259 స్టేట్ అలాగే జోనల్ పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో పరీక్షల షెడ్యూల్ అనేది, సిలబస్ కావచ్చు తదితర వివరాలను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో కూడా ఉంచనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అయితే తెలియజేశారు. సో వీడియో డిస్క్రిప్షన్లో కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి సిలబస్, పోస్టుల వివరాలు అలాగే పరీక్షల షెడ్యూల్ కూడా మీరు తెలుసుకోవచ్చు. షెడ్యూల్ చూసుకున్నట్టయితే దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు నేటి నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. పరీక్ష ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే చెల్లింపు చేసుకోవడానికి అవకాశం మే 15వ తేదీ వరకు ఉంది. కాకపోతే పరీక్ష ఫీజు అనేది ఎంత ఉంటుంది అనేది ఇంకా క్లియర్గా ఇక్కడ చెప్పలేదు. సో ఇంకా ఈరోజు 10 గంటల తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్తున్నారు, సిలబస్ కావచ్చు మిగతా వివరాలు. సో మార్క్ టెస్ట్ అనేది మే 20వ తేదీన ఉండబోతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ అనేవి మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. పరీక్షలు అనేవి జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీ విడుదల ప్రతి పరీక్ష పూర్తయిన 2వ రోజున రిలీజ్ చేస్తారు. అభ్యంతరాలు ఉన్నట్టయితే ప్రాథమిక కీ విడుదలైనటువంటి 7 రోజుల వరకు అభ్యంతరాలు మీరు తెలపవచ్చు. ఫైనల్ కీ అనేది అభ్యంతరాలు స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత విడుదలైతే చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. మెరిట్ జాబితా ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తాము అని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల ఈ విధంగా ఉండబోతున్నాయని చాలా క్లియర్గా ఖాళీలు కూడా జిల్లాల వారీగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో శ్రీకాకుళం తీసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా ఉమ్మడి జిల్లాల వారీగానే పోస్టులు అనేవి ఫిలప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో శ్రీకాకుళం సంబంధించి తెలుగుకు 37, హిందీకి 11, ఇంగ్లీష్కి వచ్చేసి 65, మ్యాథ్స్కి వచ్చేసి 33, ఫిజిక్స్ 14, బయాలజీ 34, సోషల్కు 70, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 81 పోస్టులు, ఓవరాల్గా ఎస్జిటికి వచ్చేసి 113 పోస్టులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించివి. విజయనగరం చూసుకున్నట్టయితే తెలుగుకు 14, హిందీ 14, ఇంగ్లీష్ 23, లెక్కలు 8, ఫిజిక్స్ 32, బయాలజీ 20, సోషల్ 62, ఫిజికల్ ఎడ్యుకేషన్ 63, ఎస్జిటి 210 అనమాట. విశాఖపట్నంకు సంబంధించి తెలుగుకు 26, అలాగే హిందీ 28, ఇంగ్లీష్కు 55, మ్యాథ్స్ 59, ఫిజిక్స్ 39, బయాలజీ 58, సోషల్ 91, ఫిజికల్ ఎడ్యుకేషన్ 139, ఎస్జిటి వచ్చేసి 239. నెక్స్ట్ అలాగే తూర్పుగోదావరి చూసుకున్నట్టయితే తెలుగులో 65, హిందీ 78, మ్యాథ్స్ 95, లెక్కలు 64, ఫిజిక్స్ 71, బయాలజీ 103, సోషల్ 132, ఫిజికల్ ఎడ్యుకేషన్ 210, ఎస్జిటి 423 పోస్టులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి 42, హిందీకి సంబంధించి 21, ఇంగ్లీష్కి సంబంధించి 84, అలాగే మ్యాథ్స్కి సంబంధించి 40, ఫిజిక్స్కి సంబంధించి 40, బయాలజీకి సంబంధించి 64, సోషల్కి సంబంధించి 103, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 181, అలాగే ఎస్జిటికి సంబంధించి 420 పోస్టులు ఖాళీగా చూపిస్తున్నారు. నెక్స్ట్ అలాగే కృష్ణా చూసుకున్నట్టయితే తెలుగులో 39, హిందీలో మనకు 25, ఇంగ్లీష్కి సంబంధించి 93, మ్యాథ్స్కి సంబంధించి 52, ఫిజిక్స్ సంబంధించి 54, బయాలజీకి సంబంధించి 142, సోషల్కి సంబంధించి 135, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 123,
ఎస్జిటికి సంబంధించి 545 పోస్టులు చూపించడం జరిగింది. గుంటూరుకు సంబంధించి ఇక్కడ తెలుగులో 42, హిందీకి సంబంధించి 57, ఇంగ్లీష్కి సంబంధించి 69, లెక్కలకు సంబంధించి 35, ఫిజిక్స్ సంబంధించి 58, బయాలజీకి సంబంధించి 86, సోషల్కి సంబంధించి 109, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 166, ఎస్జిటికి సంబంధించి 521 పోస్టులు గుంటూరులో ఖాళీగా ఉన్నాయి. ప్రకాశంకి సంబంధించి తెలుగులో 39, అలాగే ఇక్కడ హిందీలో 23, ఇంగ్లీష్లో 95, మ్యాథ్స్లో 94, అలాగే ఫిజిక్స్లో వచ్చేసి 24, బయాలజీలో 70, అలాగే సోషల్లో 106, ఫిజికల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి 72, ఎస్జిటి వచ్చేసి 106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెల్లూరుకు సంబంధించి తెలుగులో 39, హిందీలో 18, అలాగే ఇంగ్లీష్లో 84, మ్యాథ్స్లో 63, అలాగే ఫిజిక్స్లో 76, బయాలజీలో 63, సోషల్లో 103, ఫిజికల్ ఎడ్యుకేషన్లో 107, ఎస్జిటికి సంబంధించి 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిత్తూరుకు సంబంధించి తెలుగులో 38 ఖాళీగా ఉన్నాయి, హిందీకి సంబంధించి 17 ఖాళీగా ఉన్నాయి, ఇంగ్లీష్కి సంబంధించి 104 ఖాళీగా ఉన్నాయి, మ్యాథ్స్కి సంబంధించి 30 ఖాళీగా ఉన్నాయి, ఫిజిక్స్ సంబంధించి 29 ఖాళీగా ఉన్నాయి, బయాలజీకి సంబంధించి 63 ఖాళీగా ఉన్నాయి, సోషల్కి సంబంధించి 130 ఖాళీగా ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 86 ఖాళీగా ఉన్నాయి, ఎస్జిటికి సంబంధించి 976 ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లా కడప చూసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి 34, హిందీకి సంబంధించి 18, ఇంగ్లీష్కి సంబంధించి 81, మ్యాథ్స్కి సంబంధించి 44, ఫిజిక్స్ సంబంధించి 30, బయాలజీకి సంబంధించి 53, సోషల్కి సంబంధించి 65, నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 82, ఎస్జిటికి సంబంధించి 298. ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకున్నట్టయితే తెలుగులో 37, హిందీలో 28, ఇంగ్లీష్లో 103, మ్యాథ్స్లో 43, ఫిజిక్స్ అయితే 66, బయాలజీ 72, సోషల్లో 111, అలాగే పీఈటీలో 145, ఎస్జిటి వచ్చేసి 202 పోస్టులు ఖాళీగా చూపిస్తున్నారు. కర్నూలుకు సంబంధించి తెలుగులో 82, హిందీలో 114, ఇంగ్లీష్లో 81, లెక్కల్లో 90, ఫిజిక్స్ 66, బయాలజీ 74, సోషల్ 112, ఫిజికల్ ఎడ్యుకేషన్ 209, ఎస్జిటి 1817 పోస్టులు కర్నూలులో ఖాళీగా చూపించడం అయితే జరిగింది. అత్యధిక ఎస్జిటి పోస్టులు కలిగినటువంటి జిల్లాగా కర్నూలు ఉంది. రెండో స్థానంలో ఇక్కడ మనకు చిత్తూరు కనిపిస్తుంది. మూడో స్థానంలో మనకి ఇక్కడ 545 పోస్టులతో కృష్ణా జిల్లా అనేది ఎస్జిటిలో అత్యధిక పోస్టులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా జిల్లాల వారీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవి. నేటి నుంచే మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మే 15వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి సిలబస్ మిగతా వివరాలన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో 11 గంటల తర్వాత అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏపీడిఎస్సి 2025 మీద ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.